మై ఫస్ట్ డే ఆఫ్ పాండిచ్చేరి ట్రిప్. సో ఫస్ట్ డేలో ఏ ప్లేసెస్ చూసాం, ఎట్లా ట్రావెల్ చేసామో మీరు కూడా చూసేయండి. లెట్స్ గో. మేమైతే రెడీ అయిపోయి బయటకైతే వచ్చేసాం హోటల్ నుంచి. సో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము స్కూటీ అనేది. వాళ్ళు యాక్టివ్గా ఓకేనా అన్నారు, ఓకే అన్నాము. బట్ ఎలాంటి బైక్ వస్తుందో మనకు కూడా తెలియదు. బైక్ అయితే తీసుకొచ్చారు, యావరేజ్గా ఉన్నది. మేమైతే ముందుగా వీడియో అయితే తీసుకున్నాము, ఎందుకైనా మంచిదని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము స్కూటీ పట్టుకొని. సో మనకి ఏం రూట్స్ తెలియదు కాబట్టి గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని పెట్రోల్ బంక్ అయితే సెర్చ్ చేసాము. అదైతే ఫ్రెంచ్ కాలనీ లోపల నుంచి అయితే తీసుకువెళ్తుంది. ఫస్ట్ డే కాబట్టి ఆ మాత్రం కుతూహలం ఉంటుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మొత్తానికి అయితే ఫ్రెంచ్ కాలనీ లోపల నుంచి వెళ్తే మాకు ఒక పెట్రోల్ బంక్ అయితే దొరికేసింది. సో 3 days ఒక 2 అయితే పే చేసేసాము. సో పెట్రోల్ మనం సెపరేట్ కాబట్టి పెట్రోల్ కొట్టించుకోవాల్సిందే. సో పెట్రోల్ అయితే కొట్టించేసుకొని ఎడెన్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదే ఎడెన్ బీచ్. ఏంటబ్బా ఇలా ఉంది అని మేము షాక్ అయ్యాము. అలా నడుస్తూ ఉంటే అప్పుడు బీచ్ వచ్చిందన్నమాట. ఫస్ట్ అంతా వాటర్ ఉంటుంది అటు ఇటు. చాలా ఎన్వైర్న్మెంట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫుల్ చేపలు అయితే ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. మేబీ అక్కడ పట్టరేమో మరి. చాలా చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చేపలు. చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయి. అటు ఇటు 2 చోట్ల కోనేరు ఉంది, మధ్య నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్తే అప్పుడు బీచ్ అయితే వస్తుంది. చూసారు ప్రకృతి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంట్రన్స్ అంతా. అలా నడుచుకుంటూ అయితే బోటింగ్ అయితే స్టార్ట్ అయింది, ఎడెన్ బీచ్ యొక్క బోటింగ్ మాట. మేమైతే వెళ్ళలేదు లోపలికి. సో వెల్కమ్ టు ఎడెన్ బీచ్ అయితే వచ్చేసింది బోట్. మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. సో చూద్దాం లోపల బీచ్ ఎట్లా ఉంది అని. సో బీచ్ అయితే మాత్రం చాలా క్లియర్గా నీట్గా ఉంది, ఎలాంటి డస్ట్ కూడా లేదు. అలౌ చేయట్లేదు, మేబీ అక్కడ ఏమైనా చేస్తున్నారేమో. ఎవరినైతే అలౌ చేయలేదు, జస్ట్ చూడటానికి మాత్రమే అలౌ అనమాట. అక్కడ దిగడానికి అవ్వలేదు, రాళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి. అందుకని చెప్పి సైడ్ నుంచి అయితే రూట్ ఉంది. సో సైడ్ నుంచి రూట్కి అయితే వెళ్తున్నాం, బీచ్లోకి వెళ్దామని చెప్పేసి. సో సైడ్ రూట్ నుంచి కట్ అయితే మాత్రం బీచ్లోకి వెళ్ళొచ్చు. అంటే స్నానానికి నాట్ అలౌడ్, జస్ట్ అట్లా వెళ్ళొచ్చు అనమాట. ఒక రూట్ వైపు మాత్రం నాట్ అలౌడ్, పక్కన మాత్రం ఎంజాయ్ చేయొచ్చు, స్నానాలు చేయొచ్చు. మేమైతే ఫొటోస్ తీసుకొని రిటర్న్ అయిపోయి రాక్ బీచ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయి రాక్ బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడైతే మహాత్మా గాంధీ స్టాట్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది. అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఓన్లీ వాకింగ్ మాత్రమే చేయాలి, వెహికల్స్ అవి నాట్ అలౌడ్ అనమాట. అయితే మార్నింగ్ లేదా ఈవినింగ్ వెళ్ళండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఓల్డ్ లైట్ హౌస్, ఇది కూడా రాక్ బీచ్లోనే ఉంటుంది. ఇదంతా చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యేసరికి సన్సెట్ అయిపోవడం వల్ల లైట్స్ అన్నీ ఆన్ అయిపోయాయి అనమాట. ఆటోమేటిక్గా 6 తర్వాత లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు కదా, అందువల్ల ఫ్రెంచ్ కాలనీ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా డిఫరెంట్ ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. ఆ షాపింగ్లు ఏంటి, ఆ కేఫ్లు ఏంటి, ఆ డిజైన్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మెయిన్ థింగ్ ఈవినింగ్ వల్ల అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మార్నింగ్ ఒకలా కనిపిస్తే ఈవినింగ్ ఒకలా కనిపిస్తుంది, కానీ డిఫరెంట్ లైటింగ్స్తో ఉంటాయి కదా, కలర్ డిజైన్స్, కలర్ లైటింగ్స్తో అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రెంచ్ కాలనీ. నేను మాత్రం ఎవ్రీడే కవర్ చేశాను ఫ్రెంచ్ కాలనీ, ఎందుకంటే అంత నచ్చింది. ఆ కన్స్ట్రక్షన్స్ ఏంటి, ఆ డోర్స్ డిజైన్స్ అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్క దాని నుంచి ఇంకొక దానికైతే ఉన్నాయి గేట్లు, అవి ఏది కామన్గా అయితే నాకు అనిపించలేదు. అంత డిఫరెంట్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇట్లా మా ఫస్ట్ డే అయితే కవర్ చేసాము. వీఆర్ సో హ్యాపీ ఫర్ మై ఫస్ట్ డే. థ్యాంక్ యూ సో మచ్.